ఊళ్ళేకని పోయిన వాళ్ళ బండి పంక్చర్ అయింది, పైసలు లేవు, ఏం లేవు, ఎట్లా ఊళ్ళేకని పోయే వాళ్ళని నడుకొచ్చుకుంటా, పైసలు ఏమన్నా నడుకొచ్చి పంచర్ వేయిస్తా బండి. ఊళ్ళే ఎందుకురా? నా దగ్గర పైసలు పడి నీకు బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కురా అన్న. ఏ పాయింట్ చేయాలా ఉండండి పైసలు అరే పైసలు లేకుండా మొత్తం ఆగమని చెప్తారు. మీ అమ్మ పోరాలకి రూపాయలు లేకుండా అది చెప్తారు. మీ ఏం పోరాలు చెత్తది ఇక. పోతున్నారా? మీ ఆయన పైసలు బాగానే ఇచ్చాడు. ఎవరు మొన్న అయితే పైసలు లేవన్నా వాడి సరే తెస్తుంది బిస్కెట్ ప్యాకెట్. రిజ్గాన్ 100 రూపాయలు వచ్చినాయి. మా వాళ్ళ పైసలు మిగిలించుకొని రిజ్గాన్ పైసలు ఖర్చు పెట్టుకుంటా అని అల్లు 2 కొనుక్కొస్తా. మీతో నారా చదువుకున్న పోరాన్నదని అంటారా? నేను ఎట్లా ఆడతారా? నేను మీతో మొగోని నన్నే మొగోని నాతో ఆడతారా? తీరా ఇక ఆడదాం. బొమ్మ బొరుసు కళ్ళు మూసుకోరి చెప్పండి. బొమ్మ 2 రూపాయలు బొరుసు బొమ్మ లేచి మరి ఆఫీస్ ఆడద్దు. దగ్గర పోదాం. పైసలు ఈ ఊళ్ళో కనబడుతుంది. చెట్టు కింద ఆడడం అదే మంచిగా నీడ నీడగా పెట్టినా కానీ పురాణం 200 పురాణం దగ్గర ఆయన 200 గీకాలి 400 అవుతాయి. పురాణం మంచి ఏదైనా కొనియాలి అప్పటికి. పరిచయం దగ్గర 200 ఉన్నాయి. మనం ఎలాగైనా దుబ్బాలి. సాయంత్రం కళ్ళి తావత్ చేసుకున్నాం. ఓకేనా? మీరు కమ్మితేనే నువ్వు కోరా, నేనే కమ్ముతా. ఎందుకు? నేను మీతో నమ్మరా? మీరు అంతా కలిసి ఆడతారు. నేను పోతారా భయ్? నేను కమ్ముతానే మరి. సరే మరి పైసలు ఉన్నాయి కదా? మరి ఉన్నాయి. ఏమొచ్చింది మీకు? నెంబర్ వచ్చింది. ఒక్క నిమిషం నాకు నెంబర్ వచ్చింది. నాకు బొమ్మ వచ్చింది. నెంబర్ మీద పెడదాం. నెంబర్ మీద పెడదాం. సరే
నేను పెడతా తీరా పెట్టు మరి ఏ అందరు పెట్టి ఒక్కలే పెడతారా? నంబర్ 50. నువ్వు పెట్టవా? నువ్వు పెట్టవా? 20. ఇగో 10 నంబర్ మీద అందరూ నంబర్ మీద నంబర్ మీద పెట్టిదారా? నంబరు పడితే పోయేటట్టు ఉన్నాయి మరి. సరే 80 రూపాయలా? 80. ఇగో బొమ్మకున్న 80. బొమ్మ వచ్చింది. అందుకే చెప్పినా నేను వారు మంచిగా బొమ్మ పెడదామరా అని తిన్నారా? ఇప్పుడు ఇందాక అంతే ఇక నీదే తింటాం అంతే ఇక. సరే మళ్ళా బొమ్మ వచ్చింది కదా, బొమ్మ వచ్చింది. సరే బొమ్మనే వచ్చిందా? నంబర్ పెడదాం. ఏవద్దు మళ్ళీ బొమ్మే పడదరా, నంబర్ కూడా పడుతుందిరా, చూద్దామరా. సరే పెడదాం. నంబర్ వచ్చిందిరా? ఏం లేదు, ఇప్పుడు అప్పలెక్కడే బొమ్మ వస్తుందని నేను అనుకుంటారా. సరే ఏ వద్దు వద్దు, నేను పెడతా నేను పెడతా నేను పెడతా. నువ్వు కూడా 20 రూపాయలు పెట్టాడు. 50 రూపాయలు బొమ్మ మీద. బొమ్మ మీద 50. నువ్వు పెడతలేవా? నా 20. నా 50. బొమ్మ మీదనా? మీరు బొమ్మ మీద 50, 100, 20, 120 బొమ్మ మీద. నా నంబర్ మీద 120, నా 150 నంబర్ మీద. కొట్టుకోదా పెట్టు దాని మీద బరువు ఏం పోడు కానీ ఏ అన్నయ్య నంబర్ వచ్చి చెప్పలేరా? నేను మళ్ళా చెప్పిన మాట వినరా మీరు? చేస్తారా మీరు? అంతా ఒక్కసారి ఆయన వస్తుంది, ఒకసారి నీది వస్తుంది. కమ్మనా? సరే మళ్ళీ ఒకసారి బొమ్మ వస్తుంది. అరే నంబర్ నంబర్ మీద పెట్టు. ఏం లేదు, బొమ్మకే పెడతా నేను. మాట వింటేనే నా పైసలు వేరే మరి. సరే ఈసారి నేనైతే పెడతా. సరే పెడతా. వద్దు వద్దు, నేను పెడతాది, నేను ఉన్నా కదా పెడతాది. 110 ఉన్నాయి మరి. 110 బొమ్మ మీద. బొమ్మ మీద 110. బొమ్మ మీద 110. నాది నంబర్ మీద 110. ఏ నంబర్ వచ్చింది మళ్ళా. చెప్పలేరా? నంబర్ పెట్టు. గుండు సున్నా దుబ్బా చేసి ఇద్దరు ఎటు పోతాడు. నేను ఉన్నా కదా, నా తలేవా పైసలు ఆడ పాటు నీ అదరు పాటు ఏనయ్యి అమ్మన్నా. బొమ్మ వచ్చింది మరి, ఎటు పెట్టమంటారు? అరే నంబర్ వస్తుందిరా నాకు మళ్ళా. నంబర్ వస్తుంది. నంబర్ మీద పెట్టమంటారు మరి. నా మాట వినరా ఒక్కసారి, నంబర్ మీద పెట్టరు. నంబర్ మీద ఇగో 200 నంబర్ మీద 200. 200 పెట్టిండు. ఉన్నాయా పెట్టినట్టు గారు? దుబ్బి తీవి మాయని ఉన్నాయి అన్నట్టు ఏందన్నా. ఇగో బొమ్మ మీద 200. బొమ్మ వచ్చింది. అబ్బా అయిపోయినా మాట్లాడే రూపాయలు అన్నికి పైసలని రోడ్ మీద పోయటాన్ని విరిచి నన్ను పని పోయడం చేయడం చల్ పడ్డరు. ఇక తీరు ఉన్నాయి జీవనంలోకి. బాగిస్తే బాకీ నువ్వే వేయాలి ఇక. మరి బాకీకి లేదు, లేవు ఇక. అప్పులేదు ఏం పోతాను. మనము ఆయన దుబ్బా అంటే మన అన్నా నాకు ఒక్క నిమిషం మరి జల్దిరా మరి మనం నమ్మడే ఉన్నది తమ్మి. ఆట అట్లుండదు, అట్లుండదు బాగా ఉండదు తమ్మి. ఏమని అనుకోరు మీరు. అన్న సార్ దుబ్బా 250 అన్న 500 అన్న. ఇవాళ దావత్ చేయాలి, ఇస్తావాడు ఇక ఇద్దామా? తెచ్చినా నెంబర్ వస్తుంది మరి నాకు. అరే బొమ్మ వచ్చింది, బొమ్మ వస్తుంది. బొమ్మ పెట్టరా, ఏం కాదు. బొమ్మ పెట్టు, బొమ్మ మాట విను.
ఇవరాకనే మేమే ఏం కాదు బొమ్మనే పెట్టు. పెట్టురా ఏదో ఒకటి మీరు. 250 బొమ్మ. 250 ఉన్నాయా? 250 బొమ్మనా? కాకపోతే 250 ఇచ్చింది ఒక మొక్కన్న ఉన్నాయా? 250 దేవుడు రావాలి, దేవుడు నాకు రావాలి. నంబర్కు 250. మళ్ళా 250 మళ్ళా 250 రా. నంబర్ వచ్చిందా? నంబర్ వచ్చిందా? నువ్వే చూడరా ఒకసారి. నీకేంటి వచ్చిందా? పెట్టురా. ఇటు పెట్టమంటూ మరి నాకైతే బొమ్మ. బొమ్మ అయితే బొమ్మ పెట్టి మళ్ళీ బొమ్మ అంటేవా? బొమ్మ 250 పెట్టు. 250 బొమ్మ. మళ్ళీ 250 పెట్టినావా? 250 మళ్ళీ 250 పెట్టినా ఉన్నాయా? మరి 250 నాతో 250 ఉన్నాయి కానీ మా పొరగాన్ని పొద్దుగాల పైసలు ఇస్తే వాడు బిస్కెట్ ప్యాకెట్ చేయమని 250. సరే వానికి అని ఇస్తే కానీ ఓకే రైట్. 250 నెంబరా? నంబర్ బొమ్మ. బొమ్మ అండి బొమ్మ. ఓకే ఇస్తాను మరి. ఆగురు అలా తెలుసుకుంటా. మళ్ళీ పోతే ఏమో మళ్ళీ చెప్పలేము అట్లే. ఏమో అట్లా పోతే మళ్ళీ ఇంతకుముందు ఫస్ట్ అయినప్పుడు పోయిందా? మళ్ళీ వచ్చిన తర్వాత పోతే అంతే మనకి బస్ కలాస్. రిషిగాడు వాడిని ఇచ్చే మావాడు వాడిని ఇచ్చే ఉన్న 200 కొట్టుకుంటే రిషియానికి ఏం చెప్పాలి, వానికి మావానికి ఏం పొలాల్లో పైసలు బదలని అనుకోకపోతే మళ్ళీ నా పైసలు నాకన్నా వచ్చి పైసలు లేకుండా అయితే ఫ్రెండ్స్ ఇలాంటి ఆటలు ఆడకండి, మనకున్న విలువలను ఓడగొట్టుకోకండి, తర్వాత బాధపడితే వచ్చే ప్రయాణం ఏం లేదు. గొప్పలో పోకండి, నాలా కాకండి ఫ్రెండ్స్. పైసలు ఎప్పుడైనా అదృష్టం కొద్ది రావు, కష్టపడితేనే వస్తాయి. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ టు తోరణాల అంటారు.